పేరు రామయ్య. ఏం చేస్తుంటారు? మామూలు బేల్దారి పని. మరేంటి మీ ఊర్లో అభివృద్ధి ఎంతవరకు జరిగింది? అభివృద్ధి అయితే పర్లేదు, నీళ్ళు కాబట్టి కొద్దిగా ఇబ్బందిగానే ఉంది. ఇంకా దాని గురించి ఇంకా అదే చెప్పాలి. అంటే ఎలా వస్తున్నాయి ఈ మంచినీళ్ళు, అది మీకు ఎలా అందుతున్నాయి? మరి మంచినీళ్ళు ఇప్పుడు ఒక బోర్ వేయించారు సార్, ఇక్కడ టీడీపీలో వేయించారు. ఆ బోర్లు అంతంత మాత్రంగానే వస్తున్నాయి. ఇంకోటి వేపియండి అంటే అది తర్వాత చూద్దాము అది ఇది అట్లా అంటున్నారు. ఇంక దాన్ని బట్టి ఇంకా అది తలా రెండు బిందులు అట్ట పట్టుకుంటా ఇది అయిపోతుంది. ఇప్పుడు ఈ ఎస్సీ కార్పొరేషన్ కింద లోన్లు కానీ లేకపోతే ఎన్టీఆర్ గృహ పథకం కింద ఇల్లు కానీ ఏమైనా వచ్చాయా మీకు? వచ్చినాయి, చాలా మందికి వచ్చినాయి. మీకు ఏమైనా వచ్చాయా? ఒక 10 మందికి వచ్చినాయి. నేను పెట్టుకోలేదు, నాకు రాలేదు, నేనేం లేదు. పెట్టుకున్న వాళ్ళకి వచ్చాయా? మీ ఊరు వాళ్ళకి వచ్చినాయి. కార్పొరేషన్ లోన్ కూడా ఒక 10 మంది దాకా వచ్చినాయి పల్లెలో. మరి ఏమంటున్నారు దాని గురించి? దాని గురించి ఇంకా అనేది ఏముంది సార్, ఇంకేం లేదు, పర్లేదు. ఇప్పుడు 2 విధాలుగా ఉండరు కదా, అటు ఉంటారు ఇటు ఉంటారు కదా. మరి ఇంకా చూసుకుంటే ఈ నిరుద్యోగ భృతి అనేది ఇస్తున్నారు. చదువుకున్న ఉద్యోగం లేని వాళ్ళకి 1000 రూపాయల నుంచి ఇప్పుడు 2000 పెంచారు. దాని మీద మీ అభిప్రాయం? దాని మీద అభిప్రాయం ఏముంది, ఇప్పుడు వచ్చే వాళ్ళకి వస్తున్నాయి, రాని వాళ్ళకి ఏమీ లేదు సార్. అది మరి పసుపు కుంకుమ కింద ఇచ్చే 10,000 రూపాయలు ఉన్నాయి డ్వాక్రా గ్రూప్ మహిళలకి. మీ ఇంట్లో ఎవరైనా ఉన్నారు? మా ఇంట్లో ఉంది, మా ఆడవాళ్ళు వచ్చాయి. మరి ఇప్పుడు చెక్కులు వచ్చి ఉన్నాయి, ఇంకా డబ్బు అయితే పెసగాల. అంటే పింఛన్లు ఇవ్వడం కానీ, లేదంటే కార్పొరేషన్ లోన్లు ఇవ్వడం కానీ, లేకపోతే లేని వారికి ఇల్లు ఇవ్వడం కానీ, ఇప్పుడు ఈ పసుపు కుంకుమ కింద డ్వాక్రా మహిళలకు డబ్బులు ఇవ్వడం, అసలు వీటి మీద మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం ఏముంది, ఇప్పుడు అందరికి మంచి జరిగితే మంచిదే, ఏం కాదు. దాన్ని బట్టి ఇంక వాళ్ళు ఎవరు ఏమనుకున్నా కానీ మాకు మటుకు మళ్ళీ మాకు పోతులు రామారావు కావాలా. ఎందుకని? అంతే, ఆయన మంచి పనులు చేస్తున్నాడు కదా, అన్ని కొంతమంది కానీ చేస్తున్నాడు కదా, అట్లా. పేరు కొండయ్య. మీ ఊర్లో ఈ అభివృద్ధి ఎంతవరకు జరిగింది? రోడ్లు బాగా వేశారు, లైట్లు అది పోయినప్పుడు నెలకి 2 నెలలకి అటు వేస్తుంటారు సార్. ఎవరు పట్టుకునే వాళ్ళు పట్టుకుంటుంటారు. మళ్ళీ కొంతమంది ఇక అదే దారు తలా 2 బిందెలు పట్టుకునేది అట్లా కాలక్షేపం చేస్తుండమా. ఎంత మీ వయసు ఎంత? నాది 60 ఉంటాయి సార్. పింఛన్ వస్తుందా? వస్తుంది. ఎంత ఇస్తున్నారు? మొన్నటి తప్ప 3000 ఇచ్చారు సార్. అంతకుముందు 1000 రూపాయలు. అంతకుముందు 1000 ఇచ్చి ఇప్పుడు 2000 ఇస్తున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇస్తానంటే అభిప్రాయం అంటే సరే ఇస్తుండ్రు, సరే ఎవరు మనం ఎటు అభిప్రాయం ఉంటే అటు. మీ ఇంట్లో ఎవరిని డ్వాక్రా గ్రూప్ వాళ్ళు ఉన్నారా? ఉన్నారు సార్. వాళ్ళకి వచ్చినాయి పసుపు కుంకుమ కింద 10,000 రూపాయలు వచ్చాయి. ఎన్టీఆర్ గృహ పథకం కింద మీకు ఏమైనా ఇళ్ళు వచ్చాయి మీ ఊర్లో గాంధీనగర్లో? కొంతమందికి వచ్చినాయి సార్, మాకైతే రాలేదు. మేము రాపిచ్చినాం కానీ అవి రాలేదు. ఎందుకని? ఎందుకంటే మేము అడిగిపోయి అడిగితేమో వస్తాయిలే అని అంటున్నారు. అది వచ్చింది లేదు, ఏమి లేదు. నాతో పాటు రాపిచ్చిన వాళ్ళకి వచ్చినాయి సార్. మీ ఎమ్మెల్యే గారు ఎప్పుడైనా వస్తుంటారు ఇక్కడికి? వస్తుంటారు. ఎవరు మీ ఎమ్మెల్యే గారు? ఇప్పుడు పోతల రామారావు కదా. ఎలా ఉంది ఆయన పనితీరు? ఎలా ఉంది? ఎవరు బాగానే ఉంది. మరేంటి ఈసారి ఆయన గెలుస్తుంటారా లేదంటే వేరే ఎవరైనా గెలిచే అవకాశం ఉందంటారా? మనం ఎట్లా చెప్పగలం సార్? మీ అభిప్రాయం ప్రకారం ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? సరే, ఎవరు మనకు పనులు ఎవరు మంచిగా చేస్తే వాళ్ళు. అంటే ఇప్పుడు 3 పార్టీలు ఉన్నాయి కదా, తెలుగుదేశం అని, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వైసీపీ అని, పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన అని. మరి ఈ 3 పార్టీలు ఉంటాయి ఇక్కడ మీ నియోజకవర్గంలో? ఇక్కడ ఇప్పటికేమో 2 ఉండే సార్. ఏమి 2? వైఎస్ఆర్, టీడీపీ. మరి రెండిట్లో ఏది గెలిస్తే బాగుంటుంది? మనకి ఎవరు మా మంచిగా చేస్తే వాళ్ళే గెలుస్తారు సార్, మనకు అదే కదా. నమస్తే బాబాయ్, మీ పేరు? సురేంద్ర కట్టేసు. ఏం చేస్తుంటారు? అదే కూలి పని చేసుకుంటాం సార్. మీ గ్రామంలో అభివృద్ధి ఎంతవరకు జరిగింది? బ్రహ్మాండ సిమెంట్ రోడ్లు వేసారు, ఈ కాలనీలు కూడా కట్టించాడు చంద్రబాబు నాయుడు. బ్రహ్మాండంగా చేస్తున్నాడు. ఇప్పటికేమో పర్వాలేదు. పింఛన్లు కొంతమందికి ఇచ్చారు, కొన్ని వస్తున్నాయి, కొంతమందికి ఆగిపోయినాయి. బాగా చేస్తాడు చంద్రబాబు నాయుడు, ఒరిజినల్ చేస్తాడు. అందరికీ న్యాయం జరుగుతుందంటారు? అర్హులైన అందరికి బాగానే ఇస్తాడు. పింఛన్లు బ్రహ్మాండంగా అందరికీ ఇస్తాడు ఆయన. మరి ఏమంటున్నారు వీటి మీద? అంటే ఇదివరకు 1000 రూపాయలు ఇచ్చేవారు, లేదా 1500 ఇచ్చేవారు, వాటిని ఇప్పుడు రెట్టింపు చేసి 2000, 3000 ఇస్తున్నారు. దాని గురించి ఏమంటున్నారు? బ్రహ్మాండంగా దలుచుకొని దండం పెట్టుకుంటున్నాడు ఆయన. 3000 ఇచ్చిండు,
కమ్మంగ మహారాజు ఆయన మంచివాడని దండం పెట్టుకుంటారు తీసుకున్న వాళ్ళందరూ అందరికి ఇచ్చిండు ఇచ్చిండ్రు బ్రహ్మానికి ఇచ్చిండ్రు చెక్కులు కూడా కొంతమంది మార్చిండ్రు పర్వాలేదు ఆయన చేస్తుండు బ్రహ్మాండంగా చేస్తుండు చంద్రబాబు నాయుడు. ఇల్లు ఎంతవరకు వచ్చాయి మీ ఊర్లో? అర్హులైన అంటే పెట్టుకున్న అర్హులైన అందరికి వచ్చాయి? వచ్చినాయి అందరికి వచ్చినాయి. ఎన్ని వచ్చినాయిరా? 15 ఇళ్ళు దాకా వచ్చినాయి. వచ్చి మొన్న ఈ సందే ఇచ్చిండు. ఒక 6 ఎంతమందికి వచ్చినాయి అయ్యా పింఛన్లు పాలక దండలు బాగా ఇచ్చారు. ఇక మొత్తమే చూసుకుంటే ప్రస్తుతం ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉందంటారు? ఈ కోతల రామారావా అతను కూడా బాగానే చేస్తాడు, అనుకున్న వాళ్ళు బెమ్మగా చేస్తాడు, ఆయన కూడా ఏం పొరపాటు లేదు. ఈసారి ఇక్కడ మళ్ళీ ఏ పార్టీ అధికారంలోకి వస్తుందంటారు మీ నియోజకవర్గంలో? అంటే పోతల రామారావు గారా లేదంటే వైసీపీ నుంచి మహేందర్ రెడ్డి గారు అనుకుంటున్నారా ఆయన అంటారు? టీడీపీ గెలుతుందయ్యా, రామారావు రావచ్చు. నమస్తే బాబాయ్, మీ పేరు? నా పేరు నాగేష్. బాగానే చేశారు, బాగానే సిమెంట్ రోడ్లు వేశారు, బాగానే పింఛన్లు తీసుకుంటున్నారు, బాగానే చేస్తుండ్రు. ఈ గవర్నమెంట్ ప్రభుత్వం చేదర్ నాయుడు వీళ్ళంతా బాగానే చేస్తున్నారు, మా నాయకులు అందరికి బాగానే చేస్తుండ్రు. ఎలాంటి బాధ లేదు మాకు. వచ్చిండ్రు కానీ కొన్ని ఆగిపోయి ఉన్నాయి. అవి ఆగిపోయి మా 3 ఆగిపోయి ఉన్నాయి. అవి ఎందుకని? అవి కొద్దిగా టైం అయిపోయిందని అదని ఆయన అడగపోతే ఫీల్డ్ ఆఫీస్కి అడగపోతే మాకు ఎంఆర్ఓ సంతకం పెట్టిండు, వాళ్ళు చేశారు, వాళ్ళ మా ఎండిఓ సంతకాలు పెట్టారు, వాళ్ళందరూ పెట్టించిన మీకు టైం అయిపోయిందని ఆయన ఫీల్డ్ ఆఫీసర్ వాళ్ళు అది ఇది అంటుండ్రు. వాళ్ళు మమ్మల్ని ఇది చేస్తారు. ఆయన బాగానే చేశాడు. అన్ని కాగితాలు మాకు పైన నుంచి వచ్చినాయి, ఒంగోలు నుంచి వచ్చినాయి, ఆర్టీ ఆఫీస్ నుంచి వచ్చినాయి, అన్నీ మాకు బాగానే ఉన్నాయి. అయితే ఇక్కడ ఫీల్డ్ ఆఫీస్ కాడికి బాగా టైం అయిపోయింది, అది అయిపోయింది నా కాగితాలు కూడా ఇంట్లోనే ఉన్నాయి. 2 సార్లు పెట్టా. ఒకసారి 2 లక్షలు పెడితే 2 లక్షలు శాల్సిన వచ్చింది, అది టైం అయిపోయింది అన్నారు. ఇది టైం అయిపోయింది అన్నారు. ఒకసారి మళ్ళీ లక్షకి పెడితే అవి అయిపోయి ఇటు చేస్తారు, వాళ్ళు చేస్తారు. మేము ఆ కాగితాలు పెట్టుకుని ఇంట్లోనే ఉన్నాము. వాళ్ళ ప్రభుత్వం తిరిగి బాగానే చేస్తుంది. తిన్న వాళ్ళు బాగానే తింటుండ్రు, అన్నీ కరెక్ట్గా ఉండే. ఒక్కొక్క ఇంటికి మళ్ళీ పైన ఇవి వచ్చినాయి అంట, ఈ 50,000 అన్నీ బాగా కరువు పనులు లెక్కలు అన్నీ బాగానే చేస్తున్నాడు. కాలనీకి మటుకు ఏం బాగానే చేస్తారు. కాలనీకి మటుకు గాంధీ కాలనీకి ఎలాంటి కొరత లేదు. ఎమ్మెల్యే పనితీరు మీద మీ అభిప్రాయం? మాకు చేస్తే ఆయన కూడా చేస్తే మంచిది. ఆయన మాకు అభిమానం బాగానే ఉంటుంది, చేస్తే మనకు ఎవరైనా పని బాగానే ఉంటే మాకు ముక్కుడు అంటే స్థాని డి శివరాం గారు, ఈయన ఆయన ఆయన పేరు ఆంపేట, వీళ్ళంతా బాగానే ఉండరు. చేస్తాం అంటారు కానీ ఆడగా పోయి బాగానే వాళ్ళ ఇదిగా చేస్తారు. మాకు బాగానే ఉంది. నమస్తే, మీ పేరు? ఏలియా. ఏంటి మీ గ్రామంలో అభివృద్ధి ఎంతవరకు జరిగిందంటారు? మా గ్రామంలో పోతల రామారావు వచ్చినాక అభివృద్ధి బాగానే జరిగింది. మా ప్రెసిడెంట్ గారు శ్రీధర్ నాయుడు గారు బాగానే చేస్తారు. ఏ ఒక లోటు లేదు. కాలనీ విషయంలో కానీ, ఎస్సీ కార్పొరేషన్ లోన్ కానీ వచ్చిన వాళ్ళకి వస్తాయి. ఇక్కడ ఏంటంటే స్టేట్ బ్యాంకులో మాకు భిన్న పని కానీ ఉంటుంది. మనలో కూడా సంతకాలు వీళ్ళందరూ భిన్న పెడతాను కానీ బ్యాంకులో మాత్రం మాకు మమ్మల్ని ఇబ్బంది చేస్తున్నారు. మిగతా చోట అంతా బాగానే అభివృద్ధి బాగానే ఉంది. అంటే ఇప్పుడు చూసుకుంటే ఈ పింఛన్ల విషయంలో ఎంతవరకు అందరికీ అందుతున్నాయి అంటారు? పింఛన్లకి వచ్చి పింఛన్లు చాలామందికి అందుతున్నాయి. మళ్ళీ నిన్న కూడా ఒక 6గురికి తప్పిట్ల మూలకంగా అందించేదానికి సహాయం చేసిండ్రు. అంటే రెట్టింపు చేశారు ఇదివరకు చూసుకుంటే పింఛన్లు, దాని మీద మీ అభిప్రాయం? మా అభిప్రాయం మంచిదేనన్న. ఇప్పుడు చాలామంది ముసలి వాళ్ళకి అన్నం పెట్టకుండా వాళ్ళు ఎంతో కేదాగా చూస్తా 200 పింఛన్ ఈరోజు 2,000 రూపాయలు ఇస్తున్నట్టే ఎంత అభివృద్ధి. ఒక ముసలిని చూడాలంటే ఎంతో కష్టంగా ఉంది. ఇప్పుడు ఆ 2,000 ఇచ్చిన నెలకి ముసలిని బాగా చూస్తుంటారు. అయ్యో నా అబ్బాయి గుడ్లు ఉతికేసుకొని అన్నం పెట్టచ్చు అంటే ఆ 2,000 రూపాయలకి 4 కట్టలు బియ్యం వస్తున్నాయి. ఆ పథకం పెట్టింది మంచిదే కదా. ఇప్పుడు ఈ కార్పొరేషన్ లోన్లు కానీ లేదంటే ఎన్టీఆర్ గృహ పథకం కింద వచ్చిన ఇళ్ళు కానీ ఎంతవరకు వచ్చాయి మీ ఊరు? మా ఊళ్ళో చాలా వచ్చినాయి. పెట్టుకున్న వాళ్ళకి కాదని లేదు, పెట్టుకోమని ఇంకా వచ్చి చెప్పిండ్రు. ఎమ్మెల్యే వచ్చి ఫీల్డ్ ఆఫీసర్కి చెప్పి మీరు పెట్టుకుంటే మీరు కాలనీ పెట్టుకొని మేము రెడీ చేసి ఇస్తాం, ఓకే చేస్తామని చెప్పి మూలంగా చెప్పారు. కేంద్ర ఇక్కడ మా అక్కడ స్తోమత లేక మేము ఇంకా ₹1,00,000 డబ్బులు కావాలని అనే దీంట్లో అవేమో ఆగిపోయినాం కానీ మాకెవరు లోటు పెడతా చేస్తూనే ఉంటాం. మరి చూసుకుంటే మీ నియోజకవర్గంలో ఈసారి ఏ పార్టీ గెలిచే అవకాశం? మా నియోజకవర్గంలో ఏంటంటే టీడీపీ. ఎవరు గెలిస్తే బాగుంటుంది? ఎవరు గెలిచారంటే పోతల రామారావు, శివరాం గారు సపోర్ట్లో పోతల రామారావు గారికి బాగుంటుంది. మీ పేరు? నా పేరు రాములు అండి, దేవల్ల రాములు. సీసీ రోడ్లు వేశారు, మంచినీళ్ళు కూడా అప్పుడు 8 నీళ్ళు పోసారు. మళ్ళీ ఈ సందర్భం బిల్లు రాలేదని వాళ్ళు బంద్ చేసేసారు. కొంతమందికి వస్తున్నాయి, కొంతమంది మా బట్టి వాళ్ళకి రావటం లేదండి. మీ వయసు ఎంత ఉంటుంది? 65 పైన ఉన్నాయి. పెట్టుకున్నారా మీరు? పెట్టినాం. పెడితే ఒకసారి 5 ఎకరాలని రాశారు. 5 ఎకరాలని చూపించమన్నా ఆ సెక్రటరీ ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయాడు.
మరి మీ ఎమ్మెల్యే గారు తెలుసా మీకు? పోతుల రామారావు ఆయన పనితీరు ఎలా ఉంది? బాగానే ఉంది పరిస్థితి. అంటే ఏదైనా సమస్య వస్తే వచ్చి దాని పరిష్కారం చేస్తూ ఉంటారు. చేస్తా బాబు, ఆయన రాకపోయినా వాళ్ళ తమ్ముని పంపించి చేపిస్తాం. ఏంటి ఇక్కడ మీ ఊర్లో ఏ పార్టీ ఎక్కువగా ఉంటుంది? మీదైతే తెలుగుదేశానికి ఉంది. మరి ఈసారి ఏది గెలుస్తుంది అంటారు ఇక్కడ మీ నియోజకవర్గం? చెప్పలేమండి, అది అది చెప్పలేము. అంటే మీ అభిప్రాయం ప్రకారం ఏది గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఈసారి కూడా ఆయన వస్తేనే మంచిది. ఏది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. మీ ఎమ్మెల్యే ఇక్కడ రాజధాని తయారైద్ది. ఆయన ఉన్నప్పుడు ఆయన వస్తున్నాము, మనం ఏం చెప్పలేము. ఆయనకి ఎత్తారు టికెట్, శ్రీరాముకి ఇవ్వరు. ఆయన వచ్చినా మంచిదే, ఆయనకి ఇవ్వరంట. ఆయన పోతులు ఆయనకి ఎత్తారు.